ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేద్దాం. ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయింది, బాగోదు టేస్ట్. సిమ్లో పెట్టే ఎంత టైం అయినా కానీ సిమ్లో పెట్టే చేసుకోండి, లేకపోతే మాడిపోతే తినబుద్ధి అవుతుంది. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సైడ్కి తిప్పుతూ ఉంటే కాలుతుందండి, తొందరగానే ఫ్రై అయిపోద్దండి బ్రెడ్. చూడండి, ఇలా గోల్డెన్ కలర్కి వచ్చాక తీసేద్దాం. ఇవి ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోద్దండి, తినబుద్ధి అవ్వదు. ఇలాగే తీసుకోవాలి. సైడ్ తీసేసుకుంటున్నాను. మిగతావి కూడా వేసేసుకుందాం. ఇలా వేరే పాన్ పెట్టుకోవాలండి. అవి ఫ్రై చేసేసాను. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా ఉందండి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీకు మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోవాలండి డ్రై ఫ్రూట్స్. వీటిని తీసేద్దాం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక. ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఈ గ్లాస్తో వాటర్ వేసాను. ఈ గ్లాస్తో దీంట్లో కప్పు షుగర్ వేస్తున్నాను. ఈ కప్పు మన స్వీట్ని బట్టి వేసుకోవాలి. నేను కప్పు వేసాను. ఇలా పాకం వచ్చే వరకు ఇలా చేసుకుంటాను. ఇలా షుగర్ అంతా కరిగిపోయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇవి మనం వేసేసుకున్నాం. దీంట్లో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా మొత్తం స్వీట్ అంతా దీనికి పట్టేసినాక కొద్దిగా 1 కప్పు పాలు వేసుకోవాలి. 1 కప్పు వేస్తున్నానండి పాలు. ఇది కూడా కొద్దిగా కలిసే వరకు ఉంచుకోవాలి. దగ్గరికి రావాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. దీంట్లో ఫుడ్ కలర్స్ అవి వేసుకుంటారు, కానీ నేనేం వేయట్లేదు. ఫుడ్ కలర్స్ మంచిది కాదు కదా హెల్త్కి. ఫుడ్ కలర్ వేసుకుంటే వేరే కలర్ ఉండిద్ది. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపినాక యాలక్కాయ పొడి వేయాలండి. కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు నేను. ఇష్టం ఉన్న వాళ్ళు బాగా కొంచెం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా వేసాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేస్తున్నాం. ఇంతేనండి, చాలా ఈజీ బ్రెడ్ హల్వా. ఇవన్నీ కలిపేసుకున్నాం. అయిపోయిందండి బ్రెడ్ హల్వా. తొందరగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఓకే అండి, చూడండి ఇలా వచ్చింది లాస్ట్కి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది బ్రెడ్ హల్వా. వెంటనే చేసేసుకోవచ్చు మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు. ఓకే అండి, కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.